కౌసల్యపు కలిగిన పిల్లవాడికి రాముడు అన్నారు, కైకకు కలిగిన పిల్లవాడిని భరతుడు అన్నారు, సుమిత్రకు కలిగిన కమలలకి లక్ష్మణ శత్రుసూదనులు అన్నారు. రమంతే సర్వజనా గుణై ఇతి రామ అని కీర్తన. అందుకనే రాముడు అంటే ఎవరన్నారు? సర్వజీవులలో తానై రమించేవాడు, సర్వజీవులను తనలో రమింపజేసుకునేవాడు. అందం అంటే ఆయిందే అందం. ఆ అందం ఎవరికి తెలిసిందే అన్నారు? రామదాసాది మహాత్ములకు తెలిసింది, త్యాగరాజాది పుణ్యాత్ములకు తెలిసింది. బాల కనకమయ చల సూజన పరిపాల, కనకమయ చల సుజన పరిపాల శ్రీరామలోల. 10 రోజుల పురుడు వెళ్ళిపోయింది. భరతుడు అన్నారు, భక్తి సంభరితుడు. లక్ష్మణుడు అన్నారు, అన్నను సేవించడమే లక్షణంగా కలిగి పుట్టినవాడు. ఈయనని శత్రుసూదనుడు అన్నారు. ఈయన ఎక్కడా యుద్ధాలు చేసిన దాఖలా లేదు. కనీసం కత్తిపట్టనటువంటి వాడికి పరమవీర చక్ర ఇస్తే ఏమిటండి అంటే, ఈయన చేసిన యుద్ధం మిగతా వాళ్ళు ఎవరూ చేయలేదురా అబ్బి అన్నారు. ఏమిటా యుద్ధము అన్నారు? ప్రతివాడి శరీరంలో 6 శత్రువులు ఉంటారట, వాడితో పాటు అవి పెరుగుతాయి. ఈ పిల్లవాడు ఏం చేశాడు అన్నారు? తల్లి గర్భంలోంచి బయటికి వస్తూనే 6 శత్రువులని ఘ్నహ అంటే నశింపజేసుకొని బయటకు వచ్చాటండి. అందుకు శత్రుఘ్నుడు అన్నారు. కనపడే శత్రువులు కాదు, అంతర్గత శత్రువుల్ని సంహరించాడు. పిల్లలు పెరిగి పెద్దవారైనారు. 11వ ఏట ఉపనయనం జరిగింది రామచంద్రమూర్తికి. గర్భైకాదశేషు రాజన్యమని బ్రాహ్మణ పిల్లలకి గర్భాష్టమేషు ఎప్పుడన్నారు? 7వ సంవత్సరంలోనే చెయ్యాలి. తల్లి గడుపులో ఉన్న సంవత్సరాన్ని కూడా కలుపుకొని 7లో చెయ్యాలి. అందుకనే దాన్ని సంస్కారము అన్నారు. తర్వాతది మహోత్సవము అన్నారు. నువ్వు చేయకపోయినా వాడే వన్ ఫైన్ మార్నింగ్ వెంట పెట్టుకొస్తాడు. నాన్న, ఏం నాన్న, మీ కోడలు నాన్న, మంచిది నాన్న, నాకు మీ అమ్మకి తెలియకుండా ఎప్పుడైంది నాన్న, జస్ట్ 3 వీక్స్ బ్యాక్ బర్మింగ్హామ్ టెంపుల్లో చేసుకొచ్చాను నాన్న, కొంపలోకి తగలడండి నాన్న. వీడు ఏమంటాడు? ఇంకా వివాహం మహోత్సవం, ఉపనయనం సంస్కారం, అది మనమే చెయ్యాలి. వాడికి సావిత్రీదేవి అనుగ్రహం మనమే ఇప్పించాలి. సకాలోపనీత సంస్కారం 7 కుదరలేదు. ఆ 7 ఎక్కడైనా యాడ్ చేయొచ్చా? 17కి ఏడవరా, అప్పుడు కుదరలేదు. సరే 27 కానీరా, అప్పుడు అవ్వలేదు. మరీ ముదరకుండా 37 రా, అప్పుడు అవ్వలేదు. 67 ఎందుకప్పుడు వాడి సంధ్యావందనం చేయించి ఏం చేస్తాం? వాడి సంకల కింద కర్రలు ఇచ్చి చేయించాలి. ఆశావాదిచ్చో బ్రహ్మ అని చెప్పి ఏం చేస్తామా? సకాల ఉపనీత సంస్కారం అర్హులైన వాళ్ళు తప్పకుండా చేయించాలి. దాన్ని మించిన యోగ్యత ఇంకేం లేదు. ఉపనయనం చేశారు. పిల్లలు పెరిగి పెద్దవారైనారు. ఎంత వాళ్ళైనారు అన్నారు? 16 ఏళ్ల వాళ్ళైనారు. ఎంతైనా అయిపోతుంది, కట్టే కొట్టే తెచ్చే మన చేతులుగా. ఎట్లా ఉన్నారు అన్నారు. ఇక్కడ మా దాసుగారు నారాయణదాసు గారు చెప్తారండి, ఆయనకి రామచంద్రమూర్తి అంటే ఎంత ప్రాణమో. ఎందుకు అంత ప్రాణం అని అడిగారట. ఆయన జీవితంలో ఎప్పుడూ అబద్ధమాడి ఎరగట్టండి మహానుభావుడు నారాయణదాసు గారు. ఇంక అంతకంటే ఏమన్నా కావాలా? నేను ఇప్పటికి నిజం చెప్పి చావలేదు. ఇది నా బతుకు. ఏం చెప్తాం? ఏదో ఉదర పోషణార్థం బహుకృత వేషం అని ఏదో వెళ్ళిపోతున్నది. నూగు ప్రాయముతో అన్ని ఆందోళనలు వింటే పోగుతుంది కాబట్టి హిందోళం అన్నారు. ఇందులో కూడా రిషభ పంచమాలు వేస్తే ఇంక నేనేం చెప్పలేను. ఎల్ల విద్యల హరితేరిన తన ఆత్మజులను కనుగొనునపుడెల్లగా జనకమోదము తోడు తల్మీసములు దువ్వు దశరథుండు. అతని సుతులందరియందు లోకైక వీరాగ్రణి అఖిల సుగుణ నిధియు సౌందర్య వినిర్జిత నవమన్మధుండునగు రాముని మీద దొడ్డ ప్రేమ ఎందుకుండదండి? మరి వాడి మీద ప్రేమ ఉండకపోతే ఎవరి మీద ప్రేమ ఉంటుంది? ఎందుకు ప్రేమ అన్నారు? వాడిని కన్నందుకు దశరథుడికి ఒక బంపర్ గిఫ్ట్ ఇచ్చాడయ్యా. సూర్యవంశం అంతా తరించిపోయేటువంటి వరం ఇచ్చాడు దశరథుడికి, అందుకని ప్రేమ అన్నారు. మామూలుగా మనం లోకల్ డైలాగ్ ఏంటి అన్నారు? మొగుడుగా ఉన్నవాడిని తండ్రి చేశాడు కాబట్టి తండ్రికి పెద్దవాడి మీద ప్రేమ అన్నారు. అందుకనే తండ్రికి పెద్ద కొడుకు మీద ప్రేమ ఎక్కువ, తల్లికి చిన్న కొడుకు మీద ప్రేమ ఎక్కువ. మరి ఈ 2, 3 వాళ్ళు వీళ్ళది రేషన్ ప్రేమ. అన్నయ్య వాడేసిన చొక్కా కట్టుకోవటం,
అన్నయ్య వాడేసిన లాగు వాడుకోవటం. అమ్మ పెన్ను కొన, ఎందుకురా అన్నయ్య పెన్నుంది వాడుకో. వీడిదంతా సెకండ్ హ్యాండ్ బతికే పాపం. తండ్రిని చేసినందుకు పెద్ద కొడుకు మీద తండ్రికి ప్రేమ, తల్లి కాకుండా చేశాడు కాబట్టి కడగొట్టు వాడి మీద తల్లికి ప్రేమ. అయ్యా ఆయన జనార్దనుడు కాబట్టి ఆయన మీద ప్రేమ లేని వాళ్ళు ఎవరు ఉన్నారు? సౌందర్య వినిర్జిత నవమధుండునగు రాముని మీద దొడ్డ ప్రేమ. సౌందర్యం అంటే ఏంటి అన్నారు. సాముద్రిక శాస్త్రంలో ఏ అవయవం శరీరంలో ఎలా ఉండాలో అలా ఉండటమే సౌందర్యం. అందుకనే లోకోత్తర సౌందర్యం ఎవరికి ఉన్నదన్నారు? భగవంతుడికి ఒక్కటే ఉన్నది. మోరు ముకుట పీతాంబర సోహే గల్బై జల్తి మాలా బృందావన్ మే ధేను చరావే తెరే లీలా గానే మనే క్యా కహు రాహుజీ. ఏం చెప్తాం? ఇంతకుముందు ఎవరు చెప్పారు నేను చెప్పడానికి? అయ్యా అందం సౌందర్యం అంటే అయిందే, మరి మనదో అందం అన్నారు. ఇదేమిటి అన్నారు? అరచేతి మందం అన్నారు. అంతే. నాకు ఇప్పటికీ 2 అనుమానాలు తీరటల్లా. ఇంతకీ మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు? ఒక హీరో ఒక ఆవిడని ప్రశ్నిస్తాడు. నేనా కాలేజీలోనా అంటుంది ఆవిడ. ఇంతలో అంత బొప్పి వచ్చి మామీ అని పట్టుకుంటుంది. వెంటనే యాడ్, బలానా సబ్బు వాడండి అని. నాకు ఇప్పటికి అనుమానం, ఆవిడ ఆ సబ్బు వాడితే వాళ్ళ ఇంటాయనే సబ్బు వాడుతున్నాడు. తెలియాలిగా. మరి వీళ్ళకి ఏదో అందం చస్తుందిగా, ఈ మగవాళ్ళకు కూడా మరీ అంత అనాకారులుగా ఉండరుగా. మరి వీళ్ళే సబ్బు వాడుతున్నారు. అది తెలిసేంతవరకు నేను కథ చెప్పకూడదు అనుకున్నా. అంతే. ఇంకా విచిత్రం ఏంటంటే అంతలా ఉంది మానవ సంబంధాలు. నువ్వు పోతే పోయినావు, ఇన్సూరెన్స్ చేయించకుండా వెళ్ళిపోతావా? వాడు చస్తే దిగులు లేదు కానీ ఎల్ఐసి కట్టకుండా చచ్చాడు. అది కట్టుంటే ముందే చంపేవాళ్ళు. అట్లాంటి లోకంలో మనం బతుకుతున్నామా? దీనికి నవ్వాలా ఏడవాలా? మరీ వాకిట్లో ఏడిస్తే బాగుండదు, కనీసం తలుపు వేసుకొనైనా ఏడద్దాం రేపటి నుంచి.